ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. రండి, వాక్య జ్యోతి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. 4వ కీర్తన గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. 4వ కీర్తనలో 3 ప్రాముఖ్యమైన విషయాలు CCC గురించి మీకు జ్ఞాపకం చేస్తూ ఒక కోడుగా మనందరికి గుర్తు చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి బాగుంటుందని ప్రతి కీర్తనను ఒక కోడు అంటే మనకు ఈజీగా గుర్తుండటం కోసం. చూడండి, ఈ కీర్తనలో మనము 8 వచనాలు ఉంటాయి. మొదటి వచనాన్ని ఒక భాగంగాను, 4 వచనాలు మరొక భాగంగాను, చివరి 3 వచనాలు ఒక భాగంగాను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనాన్ని క్రై ఫర్ కనెక్షన్ ఆఫ్ గాడ్, కనెక్షన్ టు గాడ్, దేవునితో సంబంధం. ఆ సంబంధం కొరకు భక్తుడు ఏడుస్తున్నాడు. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, అందరూ విడిచిపెట్టారు, నీవు కూడా నన్ను విడిచిపెట్టొద్దు. ప్లీజ్ రిమెంబర్ మీ. నాతో సహవాసం, సంబంధం చాలా అవసరం. నీతో నాకు అవసరం, ఎందుకంటే అందరూ విడిచిపెట్టారు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా అన్నాదమ్ముడు నీవే యేసయ్యా, నా ఆప్తుమిత్రుడు నీవే యేసయ్యా. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏడుస్తున్నాడు. ఈ దావీదు భక్తుడు దేవునితో సంబంధాన్ని పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. 2వ వచనం కాడ నుంచి 5వ వచనం వరకు ఉన్న భాగంలో కాల్ టు చేంజెస్ అంటే, ఒక రకంగా చెప్పాలంటే మానవుడు వ్యర్థమైన వాటి నుండి విడుదల పొంది శాశ్వతమైన వాటిని, దేవుని వాటిని, శాశ్వతుడు దేవుడు కనుక సంపూర్ణత విషయంలో సంపూర్ణ సిద్ధి పొందుటకై దేవుడు పిలుపునిస్తున్నాడు. ఇక 3వ భాగంలో 6 నుండి 8 వచనాలలో ఉన్న ఈ భాగంలో కాన్ఫిడెన్స్ ఇన్ కంఫర్ట్, సమాధానకరమైన విశ్వాసములో ఉన్నప్పుడు మనిషి చాలా ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి ఈ భాగములలో, ఈ వాక్యములలో ఉన్న సంగతులను, సత్యాలను మనం అర్థం చేసుకోవాలని చూద్దాం. రండి, మొదటి వచనములో ఉన్న భాగంలో ఏమని అంటున్నాడంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేయువాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించు. నేను ఇరుకును పడ్డాను, నాకు విశాలతలోకి నన్ను నడిపించు అని దేవుని సన్నిధిలో ఎవరు నన్ను విడిపిస్తారు అనంటే, దేవుడు తప్ప నన్ను ఎవ్వరు విడిపించలేడు అని అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రార్థన హన్నా కూడా చేస్తుంది. తన పరిస్థితులు, మరి కుమారుడు లేడు, మరి ఏడుస్తుంది. ఎంత రోధించిందో. ఎందుకంటే తన నింద, అవమానము, ఇరుకు లాంటి పరిస్థితులు మరి అన్న జీవితాన్ని కబళించి వేస్తున్నప్పుడు అన్న షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు తన కన్నీటి ప్రార్థనను అంగీకరించాడు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు తన ప్రార్థన కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు అని హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. కన్నీరు కార్చి దేవునితో పోరాడాడు, దేవునిని బ్రతిమలాడుకున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కూడా కన్నీటితోనూ మహారోదనతోనూ తన్ను తాను మరణము నుండి తప్పించగలిగిన దేవుని సన్నిధిలో విధేయత చూపిస్తూ, విధేయత నేర్చుకుంటూ ప్రార్థన చేశాడని మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం, హెబ్రీయులకు రాసిన పత్రికలో. కనుక మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, కన్నీటి ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. దావీదు కన్నీరు కారుస్తున్నప్పుడు దావీదు తన పరిస్థితిని దేవుడు విమోచించాడు, విడిపించాడని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు 2వ వచనం కాడ నుంచి 5వ వచనం వరకు దేవుడు పిలుపునిస్తున్నాడు. దేని కొరకు పిలుపునిస్తున్నాడు అంటే, వ్యర్థమైన వాటిని కాదు, నిజమైన వాటిని మీరు వెంబడించాలి. అసత్యమైన వాటిని కాదు, వాస్తవమైన వాటిని మీరు వెంబడించాలి. మరి దేవుని మార్గము సత్యమైనది, నీతితో కూడినది. చూడండి, నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి.
నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు మీ పడకల మీద నుండగానే మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకొనుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. దేవునిని నమ్ముకోండి. కాబట్టి అంటే ఇశ్రాయేలీల జీవితంలో వాస్తవమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి వ్యర్థమైన వాటి వైపు తిరుగుతుంటే, దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు వారిని నడిపించిన నమ్మకమైన దేవుడు బాధపడుతున్నాడు. వాళ్ళు వేటిని ప్రేమిస్తున్నారు, మరి దేవుని గౌరవాన్ని అవమానానికి మార్చేస్తున్నారు. అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు. భయభక్తులు వారి జీవితాలలో లేవు. దేవుడు పాపమును చూసి విడిచిపెట్టడు. ఈ దేవుడు హృదయాన్ని, అంతరంగాన్ని లక్ష్యపెట్టే దేవుడు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నీతియుక్తమైన బలులను మానేశారు. యెహోవా బలులను, కన్నీటి ప్రార్థనలను, అర్పణలను వాళ్ళు అంగీకరించడం మానేశారు. ఇక 3వ భాగంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కాన్ఫిడెన్స్ ఇన్ కంఫర్ట్. సమాధానకరమైన విశ్వాసం మన జీవితాలకు అవసరమైనది. ఏమండి? క్రై, కాల్, కాన్ఫిడెన్స్. సంబంధం కొరకై ఏడుస్తున్నాడు, సమర్పణ కొరకై పిలుపునిస్తున్నాడు. సమాధానకరమైన విశ్వాసములో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాను చూడండి. 6వ వచనం కాడ నుంచి 8వ వచనం వరకు. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. కాబట్టి ఇక్కడ తన దేవుని మీదే సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన భక్తిని వెల్లడి చేస్తున్నాడు భక్తుడు. తన విశ్వాసం ఎవరి మీద, తన నమ్మకం ఎవరి మీద అనంటే ఇదిగో దేవుని సన్నిధి మీద. దేవుని సన్నిధి ప్రతి సాతానీయ కార్యాలను బ్రేక్ చేసి దైవికమైన దేవుని కృపను, దేవుని సమృద్ధిని నింపుతుంది. కనుక మనము దేవుని సన్నిధిని కోరుకోవాలి. మోషే అంటాడు, నీ సన్నిధి నాకు తోడు రాని ఎడల నేను ఇక్కడ నుంచి కదలనయ్యా, నువ్వురన్నా రావాలి, నీ సన్నిధి రావాలంటే అప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. పో మోషే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. దేవుని సన్నిధి మేఘము లాగా ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిపించినప్పుడు వాళ్ళకంట పగల ఎండ దెబ్బ, రాత్రి వెన్నె దెబ్బ తగలేదట, చెప్పులు అరిగిపోలేదంట, వేసుకున్న బట్టలు పాతకెళ్ళలేదంట, అనారోగ్యం వాటిల్లలేదంట. ఆకాశము మన్నా చేత దేవుని సన్నిధి వారిని నడిపించింది. మందసములో దేవుని సన్నిధి వారికి తోడుగా వెళుతుంది. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు దేవుని దైవికమైన ఆత్మ సన్నిధిని మనకు తోడుగా ఉంచి మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధి చేత మనం నింపబడదాం, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడదాం, నడిపించబడదాం, దేవుని కృపకు పాత్రులవుదాం. దేవుడు నిన్ను, నీ కన్నీటిని చూస్తూ నిన్ను పిలుస్తున్నాడు. స్టాండ్ ద హోలీనెస్, పరిశుద్ధతలో నిలవు. అప్పుడు విశ్వాసము ద్వారా నువ్వు గొప్ప విజయాన్ని పొందుతావు. లోకమును జయించింది నీ విశ్వాసమే. సమాధాన కారకుడైన దేవుడు మన ఒంటరితనములో మనకు రక్షకుడై సురక్షతను కలుగజేసి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్య జ్యోతి కార్యక్రమానికి వస్తున్న మీ అందరిని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యాలను విని ఆత్మీయ మేలును పొందండి. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉందనిపిస్తే ఇతరులకు కూడా షేర్ చేయమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.